వికారాబాద్ జిల్లా పరిగిలో తుపాకీ కత్తులు కలకలం రేపాయి. సుల్తాన్పూర్ గేట్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా కర్ణాటక పాసింగ్ తో ఉన్న ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. పోలీసులను చూసి తమ వద్ద ఉన్న సంచి అక్కడే పడేసి పరారయ్యారు. అనంతరం సంచిలో పోలీసులు చూడగా గన్ను, కత్తులు, ఐరన్ రాడ్లు, స్క్రూ డ్రైవర్లు కనిపించాయి. పారిపోయిన వ్యక్తులు దొంగలై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైవే చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నార్మల్ గా సాయంత్రం వెహికల్ చెకింగ్, డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్ లో ఇట్లనే డీడీ చెక్ చేస్తారు. డీడీ చెక్ చేస్తుంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అట్లా వచ్చేసేది. ఆల్ ఆఫ్ సడన్ అట్లా రావడం తోటి వీళ్ళు మన వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు అన్నమాట. ఎంతమంది? ముగ్గురు. ఇక్కడ వెహికల్ ఎక్కడ సార్? అది వెహికల్ కర్ణాటక పాసింగ్ ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ మేము పెట్టి చెప్తాము. ఏమన్నాయి సార్ అట్లా? ఏం అంటే వాళ్ళు నార్మల్ గా డెకాయిటీ, రాబరీకి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ అట్లాంటివి వెళ్ళినాయి. వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మన వాళ్ళు ట్రై చేయడానికి అట్లా వెపన్, కత్తులు అవి వస్తుంటారా వీళ్ళు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు. చెక్ చేస్తుంటే వాడు బండి ఆపేసి ఇక్కడ మన ఆయన తాజ్బాయ్ వెంచర్ చేసిందిగా తుమ్మలగడ్డ ముంగట, ఆ వెంచర్ లో గుర్తొచ్చాడు. గుర్తొచ్చి ఆ నుంచి మేము కారంలో వెహికల్ రాగానే మేము వచ్చినాము. రాగానే వాడు గుర్తులు కూడా గుర్తుండగానే వాళ్ళు మాకన ముందర చెప్పేసి మేము ఆయన కూడా ఉరికే వరకు దొరకలేదు. ఎంతమంది? వాళ్ళు ముగ్గురు ఉరికిండు. ఉరికే వరకు మేము పోయినాం. పోయి చూస్తే కాళ్ళు మళ్ళీ అక్కనే పడ్డాయి. ఇక్కడ ఏమని చెప్పేసి వచ్చినాం. వాళ్ళ దగ్గర ఏమన్నా చూస్తాను. అవి ఒక సంచి ఉంది. ఆ సంచి తీసి సార్ పెట్టింది ఏమేమి ఉన్నాయి అన్న. రాడ్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయంట. స్కూల్ డ్రైవర్ ఏమో ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఐటమ్స్ అన్ని.